తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత జీవన్ రెడ్డి నిర్ణయం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఆయన కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ గూటికి చేరడంపై ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. జీవన్ రెడ్డి తన ఆత్మను చంపుకొని ఆత్మాభిమానాన్ని వదులుకొని కేసీఆర్ విషకౌలులోకి వెళ్లారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ అవినీతి రాక్షస పాలనపై పోరాటం చేశారని చెప్పుకున్న జీవన్ రెడ్డికి ఇప్పుడు అదే అవినీతి పరులు నియంత్రణతో కలిసి పనిచేయమని దేవుడు చెప్పాడా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఎంతో కష్టపడి కేసీఆర్ అనే చీడపురుగును వదిలించుకున్నారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన సాగుతుంటే మళ్ళీ ఆ చీకటి రోజులు రావాలని ప్రజలెవరూ కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి గారు తన ఆత్మ అభిమానం చంపుకొని 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు కేసీఆర్ గారి కౌగిల్లోకి వెళ్లిపోయినటువంటి సందర్భం చూస్తే పార్టీలు అనేక మందిని ఫిరాయింపు చేసినటువంటి పితామహుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారి కౌగిల్లో ఎలా ఇమిడిపోతాడో భవిష్యత్తులో అనేటువంటి ఆలోచనను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పటికే కేసీఆర్ గారి విష కౌగిలిలో అనేక మంది సీనియర్ నాయకులు బలైపోయినటువంటి సందర్భం, అసలు వాళ్ళ ఆచూకీ కూడా లేనటువంటి సందర్భంలో అసలు ఈ రాష్ట్రంలో అనేక మందిని పార్టీ ఫిరాయింపు చేసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నటువంటి అనేక మంది పార్టీ ఫిరాయింపులతోటి నిండినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎలా పనిచేస్తారో జీవన్ రెడ్డి గారిని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ పార్టీలో చేర్చుకుని చెప్పినటువంటి ఒక అపవాది మీద ఈరోజు పార్టీ ఫిరాయించేటువంటి క్రమంలో మరో పార్టీలో గెలిచిన క్రమంలో ఇప్పటికే పార్టీలను అనేక మందిని చేర్చుకున్నటువంటి పితామహుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గర క్షమాపణ చెప్పేయగలుగుతారా వీరని అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాల ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నేను పోరాటం చేసి ఆ రాక్షస పాలన పైన ఓవైపు చెప్తూనే ఆ పార్టీలో మళ్ళీ ఎలా పనిచేస్తారని చెప్పిన మాట అంటే వారి కౌగిల్లోకి వెళ్ళినటువంటి క్రమంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ అన్ని అంశాలను కూడా ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పండి.